నమస్కారం అండి, నేను మీ నందుని. ఇప్పుడు మనం మలేషియా వినాయగర్ టెంపుల్ పక్కన గణేషా టిఫిన్ సెంటర్కి వచ్చాం. ఇది తమిళనాడు వాళ్ళది అనమాట, మధురై వాళ్ళది. నేనైతే పొంగల్ చెప్తున్నాను. తమిళనాడులో ముఖ్యంగా తమిళనాడు హోటల్స్లో చాలా ఫేమస్ పొంగల్. ఈ పొంగల్తో పాటు వడ, దీంతో ఒక 3 టైప్ ఆఫ్ చట్నీస్ కాంబినేషన్ బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి చట్నీ మీకు తెలిసిందే, ఇది ఒక టిపికల్ తమిళనాడు స్టైల్లో చేస్తారు. రెండోది టమాటా చట్నీ, ఇది కూడా బాగుంటుంది. అండ్ మూడోది సాంబార్. ఈ సాంబార్ మన ఆంధ్రాలో పప్పుచారులా కాకుండా పెసరపప్పు దాని పప్పుతో కాచి చేస్తారండి. ఇది ఒక డిఫరెంట్ అరోమాటిక్ స్టైల్ ఇస్తుంది అనమాట. ఈ పొంగల్తో పాటుగా ఈ కొబ్బరి చట్నీ, ఆ సాంబార్, ఈ మూడు కలుపుకొని ఈ స్పూన్ తింటే దీని టేస్ట్ డబల్ ట్రిపుల్ అవుతుంది. ఇప్పుడు మీ సమక్షంలో ఒకసారి పొంగల్, వేడివేడి పొంగల్ తింటాను. పొంగల్లో ఇప్పుడు జీడిపప్పు, మిరియాలు, అలాగే కరివేపాకు, ఈ మూడు శుభ్రంగా కలిపి తింటే కనుక దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పొంగల్ రైస్ అప్పుడు కొద్దిగా పేస్ట్గా ఉండాలి. బియ్యంగా ఉంటే బాగోదు, అది పేస్ట్గా ఉంటే దాని టేస్ట్ డబుల్ అవుతుంది. అందుకే మీరు కూడా రుచికరమైన ఆహారం తినండి, ఆనందించండి, ఆస్వాదించండి, నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మలేషియా.